తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు విజయ్ కుమార్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారండి? పెనంలూరు నియోజకవర్గం మేడం. ఏంటండి, ఎలా ఉంది అసలు జగన్ గారి 4.5 ఏళ్ల పరిపాలన? జగన్ గారి అభివృద్ధి బాగుందండి. అభివృద్ధికే ఓటేస్తారు. ఇంకెన్ని చెప్పినా సరే, ఎవరు వచ్చినా సరే ఓటు అనేది వేయరాలి. అభివృద్ధి అంటే ఏంటండి? సంక్షేమ పథకాలు ఇవ్వడం అభివృద్ధి అంటారా? సంక్షేమ పథకాలు అంటే ముసలి పెన్షన్ ఇస్తున్నాడు కదండి. 4 పుట్టిన పిల్లలు మనమే వాళ్ళకి 1వ తారీఖు డబ్బులేమో. అలాంటిది జగన్ అన్న ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నాడు. ఆయన పుణ్యం అంటూ తింటున్నారుగా మేడం. పెన్షన్ అంటే ఇప్పుడు పెన్షన్ ఇచ్చేది ఏంటండి? ఎప్పటి నుంచో ఉందే కదా పెన్షన్. పెన్షన్ అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు 250కి పంచాయతీ ఆఫీసులు కాడ పొడిగాపులు పడేవాళ్ళు. డైరెక్ట్ కోడి కుయ్యకు ముందు తీసుకొచ్చి అప్పచెప్తున్నారు కదా మేడం ఇంటి దగ్గర. అది సంక్షేమం అంటే. మరి సంక్షేమం అంటే పథకాలు ఇవ్వడం కాదు, అభివృద్ధి చేయాలి, కంపెనీలు రావాలి, యువతకు ఉద్యోగం కావాలి, ఉద్యోగాలు కావాలంటున్నారు కదండి. ఉద్యోగాలు ఎందుకు లేవు మేడం? ఎప్పటి నుంచో ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలు లేకుండా ఎవరు ఉన్నారు మేడం? అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అందరూ శుభ్రంగా ఉన్నాడు. కోవిడ్ టైంలో కొంచెం దెబ్బతిన్నారు, కానీ కోవిడ్ టైంలో అందరూ వెళ్ళిపోయి హైదరాబాద్లో పడుకున్నారు. వాలంటరీ వ్యవస్థ వచ్చి అందరికీ పని చేసి పెట్టింది. మన అన్నో మన తమ్ముడో వచ్చి కూడా మన పలకరిపోతే వాలంటరీ వ్యవస్థ పెట్టి జగన్ గారు ఆ వ్యవస్థను తీసుకొచ్చి ముందుకు మన ఇంటి దగ్గర పలకరించడానికి వాలంటరీ వ్యవస్థ వచ్చింది. అభివృద్ధి అంటే అదే మేడం. మరి అభివృద్ధి అంటే అదే అంటున్నారు. మరి మనకంటూ ఒక రాజధాని కావాలి, కానీ మనకి రాజధాని లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతోటి ప్రజలతోటి 3 ముక్కలు ఆట ఆడుతున్నారని చెప్పేసి అంటున్నారు కదండి. అది తప్పు మేడం. రాజధాని అనేది పెద్దవాళ్ళకే కానీ పేదవాడికి రాజధాని అవసరం లేదు మేడం. ఎక్కడ ఉన్న రాజధాని ఒకటే. పని చేసుకునేవాడికి ఎక్కడైనా పనే మేడం. రాజధాని అనేది పెద్దవాళ్ళకి, అది మనకు కాదు. ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి కాదు, మైనారిటీలకు కాదు. మరి ఎస్సీలు, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అంటారండి. కానీ ఎస్సీలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి ఏదైనా మంచి జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదండి. అది ఎంతవరకు నిజం? పెత్తందారులకే మంచి చేశాడు చంద్రబాబు నాయుడు. పేదోడికి ఎక్కడ మంచి చేశాడు? చేయలేదు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన నేను ఇవాళ ఇస్తాను, రేపు ఇస్తాను, మాపిస్తానంటే నమ్మే మాటలు కాదు మేడం అయ్యి. జగనన్న అభివృద్ధి అంటే చూసి చూపిస్తున్నాడు. 2 సంవత్సరాలు 8 నెలలే కదా ఆయన పరిపాలన చేసింది. 2 సంవత్సరాలు అందరూ ఇళ్లలోనే పడుకున్నారు. ఆయన వ్యవస్థను పెట్టి, వాలంటీర్లను పెట్టి, ఇంటి చుట్టూ తిప్పి వాళ్ళ ఆరోగ్యాలు బాగులన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి. ఆయనకే ఓటేస్తాం. ఆయనే కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే నా లక్ష్యం అని చెప్పేసి అంటున్నారు కదండి. ఇలాంటి పవన్ కళ్యాణ్, ఇలాంటి చంద్రబాబు నాయుడు ఎంతో మంది వస్తారు, ఎంతో మంది పోతారు. జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన స్టాండర్డ్ అది. మరి ఆయన మొన్న నైట్ ఆయన మీద దాడి జరిగింది అని అందరూ చూస్తూనే ఉన్నారండి. కానీ అది కూడా గతంలో పాదయాత్ర చేసేటప్పుడు కోడికత్త అనే డ్రామా ఆడారు, ఇప్పుడు కూడా గులకరాయి అనే డ్రామా ఆడుతున్నారని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే ఏంటి, నాగబాబు గారు అయితే ఏంటి ట్వీట్ చేశారండి. దాన్ని ఎలా చూస్తారు? వాళ్ళ డ్రామాలు వాళ్ళకే తిప్పి కొడతాయి మేడం. పైన దేవుడు, కింద ఉన్న ప్రజలు. ఈ పేద ప్రజల ఆశీస్సు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. మరి ఆయన ఈసారి జగన్ గారిని పులివెందల్లో ఓడిస్తానంటున్నారు. పులివెందుల్లో ఓడించే దమ్ము చంద్రబాబు నాయుడు తాత ముత్తాతలు వచ్చినా సరే ఓడించలేరు. అది ఖాయం. దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. దమ్మున్న నాయకుడు కాబట్టి దమ్ముగానే చూపిస్తాడు. మరి షర్మిల గారు కూడా ఈసారి అవినీతివంతుడిని గద్దె దించాలంటున్నారు కదా. ఏదో షర్మిలక్క మాటలు అవన్నీ పట్టించుకునే వ్యవస్థ కాదండి వాళ్ళ. షర్మిలక్క ఏంటంటే వచ్చింది వెళ్ళిద్ది అంతే. ఆమె కూడా సైకో, రౌడీ, గోండా అని చెప్పేసి అంటున్నారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా సైకో, రౌడీలు అయితే వీళ్ళందరూ తిరిగేవాళ్ళు కాదు మేడం. ఆయన మంచాడు, దేవుడు మనిషి, పేద ప్రజల పక్షాన ఉండే మనిషి. ఆయనకే పట్టం కడతారు ఈ ప్రజలంతా. పెనంలూరు నియోజకవర్గం జోగి రమేష్ అన్న గెలవబోతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అంటున్నారు కదా. ఆడు పొంద గ్యారెంటీ. ఆ 15 సంవత్సరాల నాడు ఏమైంది బాబు గ్యారెంటీ? ఇప్పుడు వచ్చి నేను గ్యారెంటీ మీకు నేను హామీ ఇస్తాను, నేను బంగారం ఇస్తాను, బెంజ్ కారు ఇస్తానంటే నమ్మే ప్రజలు కాదు. ఇవాళ చిన్నపిల్లని కదా ఇచ్చిన జగన్ మామ అన్నాడు, పెద్దాన్ని ముసలాళ్ళని కదా ఇచ్చిన మా మనవడు జగన్ అంటున్నారు. సరే, మరి ఈసారి 175కి 175 కొడతారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? 175 కొడితే కొట్టొచ్చు మేడం. 150 సీట్లు మాత్రం 150 సీట్లు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి. నమస్కారం అండి, మీ పేరు? మా పేరు పుల్పా రాజారావు అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? న్యూజిలాండ్ నుంచి వచ్చామండి. అవునండి. ఎందుకు వచ్చారండి ఇంత దూరం? మేము జగన్ మీటింగ్కి వచ్చామండి. జగన్ గారి మీటింగ్ ఎందుకు వచ్చారండి? ఆ నాన్నగారు మాకు ఇల్లు ఇచ్చాడు, మాకు డబ్బులు ఇస్తున్నాడు, మాకు పిల్లలకి మాకు చాలా మంచి ఆయన అండి. ఆయన నాన్నగారి నుంచి మాకు అభిమానం అట్టే ఉండదు. మాకు ప్రతాప నాయుడు న్యూజివేడు ఆయన అయితే ఆయన మాకైతే చేసి పెడతలా.
అయితే మామూలుగా ఆయన మొఖం చూసి మనకు ఓట్లు వేయాల్సి వస్తుంది. జగన్ అని మొఖం చూసి బాగా దిమ్మం కూడా లేదు, జెండా కట్టుకుంటారు మా ఊళ్ళో. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మీకు ఎలాంటి మంచి జరిగింది? లేవండి అసలే. ఈ నాన్నగారు నాకు ఇల్లు ఇచ్చాడు, సొమ్ము ఇచ్చాడు, సిమెంట్ ఇచ్చాడు. ఆయన గురించి మీకు ఓట్లు వేసి వస్తే మాకు అభిమానం అండి. చంద్రబాబు దాంట్లో ఏం మాకు రాలేదండి, అసలు ఏం ఒక్క కూడా రాలేదు. పేదవాళ్ళకి నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు ఇస్తున్నారండి, అవన్నీ అందినాయా? మాకు అందినాయండి, మాకు అందినాయి. మా ఆవిడకి అందినాయి, మా పిల్లలకి అందినాయి, మా బాగా అందినాయండి. మరి ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ రేట్లు పెంచేస్తున్నారు, పేదవాళ్ళు బతకలేకపోతున్నారు అంటున్నారు. ఎవరండి? ప్రతిపక్షాలు అంటున్నారు కదా పేదవాళ్ళు బతకలేకపోతున్నారు, ఈ సంక్షేమ పథకాల పేరుతోటి 10,000 ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఇంకా వేలకు వేలు దోచుకుంటున్నారు అని. ఎవరు అంటారండి, ఎవరు అంటారు. వాళ్ళ మాట మీద పడుచుకుంటే జగన్ ఉంటే చాలు కదా మనకి. అది ఈసారి మళ్ళీ జగనే గెలుస్తారా? మళ్ళీ పక్కాగా.